కొన్ని ఎజెండా ఐటమ్స్ రావడం జరిగింది. వాటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తూ మరి వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏంటి, ప్రభుత్వం నుంచి మాకు అందవలసిన సహాయం ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా మేము ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు వారు ఇచ్చిన ఎజెండాలోని ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు నోటీస్కి తీసుకుపోవడం జరుగుతుంది. ముందుగా ముఖ్యమంత్రి గారు 1 వరకు 12 అక్కడ స్టార్ట్ అవుతారు హైదరాబాద్ నుంచి. 1 వరకు టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అవుతారు. టెక్స్టైల్ పార్క్లో అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించి మరి దాని గురించి పూర్తిగా అక్కడ అవగాహన పరుచుకున్న తర్వాత అక్కడ కొంత ఫోటో ఎగ్జిబిషన్ కానీ ప్లాంటేషన్ అనేది 2 కార్యక్రమాలు పెట్టాము. ఆ తర్వాత బై రోడ్ వారు వస్తూ మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతా ఉంది, ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సర్న్ ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ రివ్యూ ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు రివ్యూ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్, 2వ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని మరి అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము. ఈ విధంగా అన్ని రకాల వరంగల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు. దీనికి లింక్గా ఉన్నటువంటి జిల్లాలు ఇటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్ సైడ్ కూడా వారు డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మొన్ననే ఎలక్షన్స్ వరకు మొన్నటి వరకు కూడా ఎలక్షన్స్ కోడ్ ఉండడం వలన కొంత మా పరిపాలనకు గ్యాప్ వచ్చినా కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే అందరం కూడా మళ్ళీ మా పనుల్లో విధుల్లోకి మరి ఎంటర్ అయి మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేము ముఖ్యమంత్రిని కోరిన వెంటనే ముందుగా వరంగల్ కార్పొరేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఇక్కడ ఒకసారి దిశానిర్దేశం చేసినట్టయితే ఒక ఫైనల్ మాస్టర్ ప్లాన్ అంటూ ప్రిపేర్ చేసినట్టయితే దశల వారీగా ఈ యొక్క కుడా లిమిట్స్ కానీ ఈ వరంగల్ పట్టణాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి వారు కోరిన మేరకు రేపు సమయం ఇచ్చి రావడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మేము తీసుకోబోయేటువంటి అంశాలు ఫస్ట్ టెక్స్టైల్ పార్కు నిర్మాణము, దాంట్లో ఫోటో ఎగ్జిబిషన్, ఆ లోకల్ ఇన్స్పెక్షన్ ప్లస్ ప్లాంటేషన్, ఈ 3 కూడా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి బై రోడ్డు మన హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని ఎజెండా అంశాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదలు వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి మొదటి అంశంగా మరి చెప్పుకున్నాము. దాన్ని గతంలో ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసి పంపించారు కానీ అందులో డీవియేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రోడ్స్ పోకుండా, వాళ్ళ జాగాలు పోకుండా, వాళ్ళ ఇల్లు పోకుండా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పంపించారు. కాబట్టి దానివల్ల అందం పోతుంది, పట్టణ అందం పోతుంది. ప్లస్ అది ఒక స్వార్థపూరితమైనటువంటి మాస్టర్ ప్లాన్గా మాకు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలిసింది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ఏజెన్సీని టెండర్ ప్రాసెస్లో పిలిచి మళ్ళీ కొత్త వాళ్ళను నియమించి ఒక 3 months టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది మేము అందరం కూడా అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. అది ముఖ్యమంత్రి వారి నిర్ణయానికి వదిలేయడం జరుగుతుంది. అది ఈరోజు మేము చేసిన డిస్కషన్లో అదొక కార్యక్రమం. ఇంకొకటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇప్పటికీ జూలై వరకు మనం స్మార్ట్ సిటీ పనులు మొదలు పెట్టాలి. అయితే కొంత మన పోయిన గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయలేదు స్మార్ట్ సిటీకి గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున. దానివల్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ పనులు కూడా ప్రారంభించలేకపోయాము.
రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మేము అధికారులతో మాట్లాడతాము. 99% రేపు ఆయన వచ్చేలోపే ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేస్తే మేము ఆన్గోయింగ్ అంటే వర్క్ స్టార్ట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే అప్పుడు సెంట్రల్ నుంచి మళ్ళీ ఫర్దర్ గా మనకు ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సీఎం గారు వచ్చే వరకు విడుదల కాకపోయినా సీఎం గారు వెళ్ళిన వెంటనే ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకోమని వాటిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసిందే ఉంది. మళ్ళీ వాళ్ళని మేమేమంటే అది సీఎం గారు నోటీసులో పెట్టి మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తామని చెప్పి కోరుతాము. ఎందుకంటే ఒక డ్రైనేజీ సిస్టమ్ కట్టిన తర్వాత అది స్లోప్స్ అంటూ సరిగా పెట్టకుండా ఇష్టానుసారంగా పెట్టినప్పుడు కట్టిన డ్రైనేజీకి విలువ లేకుండా పోతుంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి మేము అధికారులను సూచించాము. రేపు సీఎం గారి నోటీసులో కూడా అది పెట్టడం జరుగుతుంది. దాంతో పాటుగా మేము కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఒకటి కూడా దాంతో పాటే వేస్తే, ఎందుకంటే మళ్ళీ తవ్వడము పెట్టడము ప్రజలను ఇబ్బంది పెట్టడం ఉండకుండా ఈ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయడము, అదేవిధంగా వాటర్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి మనము ప్యాసేజ్ పెట్టేసి వాటర్ దానికోసం కూడా ప్లాన్ చేయాలని చెప్పి మేము ఈ మీటింగ్ లో అనుకున్నాము. మా గవర్నమెంట్ నుంచి మాత్రం అండర్ గ్రౌండ్ దాని డ్రైనేజ్ గురించి వచ్చింది. దానికి వీటిని మేము యాడ్ చేయడం జరిగింది. అది కూడా రేపు ముఖ్యమంత్రి గారు నోటీస్కి వెళ్ళి అది కూడా ఒక వారి నిర్ణయం తీసుకునే విధంగా మేము వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి ఏమైనా కొద్దిగా గొప్ప అది కూడా వారు నోటీస్ తీసుకెళ్తాం. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక 8 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ లో పని చేస్తా ఉన్నారు. అందులో కూడా ఇంకా మధ్యలో కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పూర్తిగా అక్వైర్ చేయలేదు. మళ్ళీ అందులో ఏంటంటే డబ్బులు ఇచ్చే విషయంలో కూడా కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా కొంత భేదాభిప్రాయాలు చూపించడం జరిగిందని మా నోటీస్కి వచ్చాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా సమంగా వాల్యుయేషన్ కట్టి వాళ్ళకు కాంపెన్సేషన్స్ ఇచ్చి ఇంకా ఏదైనా అక్వైర్ చేయాల్సి ఉంటే కూడా చేసి 8 కిలోమీటర్స్ రోడ్డును కూడా త్వరలోనే పూర్తి చేసి మిగతా బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ లో కూడా 2 రకాల డిజైన్స్ ఇచ్చారనేది మా నోటీస్కి వచ్చింది. అదేంటంటే కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల స్థలాలు కానీ ఇళ్లకు కానీ ఇబ్బంది అయ్యే విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మళ్ళీ డిజైన్ మార్చి ఇంకో విధంగా చేశారు అని మా నోటీస్లో ఉంది. కాబట్టి అది మళ్ళీ ఒకసారి సర్వే జరిపించి దాన్ని పర్ఫెక్ట్ డిజైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ల్యాండ్ అక్వైర్ చేసి ఆ సెకండ్ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కార్యక్రమాన్ని కూడా మేము ఒక ఏజెన్సీకి అప్పచెప్పి పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది కూడా మళ్ళీ ఇంకోటి ఏం అనుకున్నామంటే ఒకవేళ అది పూర్తయి అందులోకి కానీ ఎంజిఎంను షిఫ్ట్ చేయమంటారా లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ ను షిఫ్ట్ చేయమంటారా, ఇంకా అవన్నీ కూడా మేమేమి డిస్కస్ చేయలేదు. ఫస్ట్ హాస్పిటల్ ఎంత తొందరగా వీలంటే అంత తొందరగా ఓపెనింగ్ చేసి ప్రజలకు ఇవ్వాలన్నది మా యొక్క ఉద్దేశము. అసలు మామూలుగా హాస్పిటల్స్ అనేటివి 12 అంతస్తుల కంటే కూడా ఎక్కువ కట్టకూడదని నామ్స్ ఉన్నాయి మనకు గైడ్లైన్స్ ప్రకారము. కానీ వీళ్ళు 24 అంతస్తుల వరకు కూడా కట్టారు. ఆ మిగతా 12 అంతస్తుల్లో పేషెంట్లను ఉంచడానికి వీలు లేదు. అది ఏ విధంగా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనేది కూడా మేము ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ బిల్డింగ్ కూడా వేస్ట్ కాకుండా మరి ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా వారు ఆదేశాల మేరకు మేము దాన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రము కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. కాళోజీ కళాక్షేత్రము చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి రాబోయే 9వ తారీఖు డేట్ ఉన్నట్టుంది కాళోజీ గారి పుట్టినరోజు సందర్భము. ఈ లోపల మనకు కొన్ని ఫండ్స్ రిలీజ్ గవర్నమెంట్ నుంచి వస్తే అప్పటి వరకు పూర్తి చేసి దాన్ని ఓపెనింగ్ సిద్ధం చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి వాటికి కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసి ఆ బిల్డింగ్ ను కూడా పూర్తి చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనేది ఈరోజు మేము ఈ మీటింగ్ లో ప్రిలిమినరీ మీటింగ్ లో డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకొకటి ఇందిరా మహిళా శక్తి అని కొన్ని గ్రూప్స్ తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. మహిళా శక్తి అనేటువంటి మీటింగ్ మీ అందరికీ కూడా తెలుసు. దీంట్లో ఏంటంటే మహిళలందరికీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ప్రభుత్వం నుంచి
బ్యాంకర్స్ ద్వారా లింకేజ్ లోన్స్ ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న అంటే స్టార్టప్ కంపెనీస్ కానీ ఇండివిజువల్ ఏదైనా ఇన్కమ్ డెవలపింగ్ సోర్సెస్ లాగా పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎదగడానికని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 20 కోట్ల రూపాయలు మన మహిళా శక్తి వాళ్ళకి దాన్ని ఇందిరా మహిళా శక్తిగా పేరు పెడుతూ వాళ్లకు చెక్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మహిళలు వాళ్ళ సొంతగా సంపాదించుకొని వాళ్ళ కుటుంబానికి ఆసరా అయ్యే విధంగా, ఎందుకంటే ముఖ్యంగా రూరల్ ఏరియాలలో కూడా పనులు చాలా తక్కువగా ఉన్నాయి, మెషిన్స్ ఎక్కువగా వచ్చాయి. మన అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు 100 రోజుల పని పెట్టారు కాబట్టి ఈ రోజు గ్రామాల్లో ఇంతో అంతో వాళ్ళకి పనులు దొరుకుతా ఉన్నాయి. మరి రేపు ఎప్పుడు కూడా పనులు ఉండాలంటే మహిళలకు వాళ్ళకు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా శక్తి రుణాలు అనేటివి మేము మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఆ తర్వాత మేము కొన్ని ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ప్రాబ్లమ్స్ కూడా వారి దృష్టికి తీసుకుపోవాలని ఒక మాట అనుకున్నాము. ఏంటంటే వరంగల్ బస్ స్టాండ్ డిస్మెటల్ చేశాము, దానికి కొన్ని ఫండ్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. ఆ ఫండ్స్ తో ఆ యొక్క బస్ స్టాండ్ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మిగిలిన అమౌంట్ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ చేసుకొని దాన్ని పూర్తి చేయాలనేది ఒకటి మేము అనుకున్నాము. ఇంకొకటి కార్పొరేషన్ బిల్డింగ్ కూడా ఈ రోజు పురాతనమైనటువంటి భవనము, ఇంత పెద్ద పేరున్నటువంటి వరంగల్కి ఒక మంచి కార్పొరేషన్ బిల్డింగ్ ఉండాలనేది మా యొక్క కోరిక. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సీఎం గారి చేతిలోనే ఆ శాఖ ఉంది కాబట్టి వారు స్వతహాగా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తే ఆ బిల్డింగ్ ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయ్యింది, అది కూడా వారికి ఇచ్చి ఆ ఫండ్స్ కూడా మేము ఇవ్వమని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీ కూడా సోదరుడు నాగరాజు గారు మనకి ఇక్కడ ఉండాలక్క తప్పకుండా అని చెప్పి మనకు చెప్పారు, అది కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా ఆయుర్వేదిక్ కాలేజ్ డెవలప్మెంట్ కూడా అడగాలనుకుంటా ఉన్నాము. అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా అడగాలనుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఒక స్టేడియం, ముఖ్యంగా ఇక్కడ స్టేడియం అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా దేవునూరు గుట్టలు అనేటివి దాదాపుగా ఈకో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి 4,000-3,000 ఎకరాల ప్లేస్ ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఒకటి కోర్టు వరంగల్ కూడా ఇంకా సుందరంగా తీర్చిదిద్ది మన టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించే విధంగా మేము ఇక్కడ వరంగల్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ముఖ్యమంత్రి గారిని కోరడానికి ముందుకు వెళ్తా ఉన్నాము. అదేవిధంగా ఎంజిఎంలో ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి, అది ముఖ్యమంత్రి గారు వస్తే వారి నోటీస్కి తీసుకెళ్లి మరి సంబంధిత అధికారులు కూడా రేపే వస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటే ఇక్కడిక్కడే పరిష్కరించి వారు ఇక్కడే అనౌన్స్ చేసి వెళ్తే అది మాకు సులభంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంజిఎం చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. మరి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని వరంగల్కు ఎంతవరకు వీలుంటే అంతవరకు ముఖ్యమంత్రి గారి ద్వారా అభివృద్ధి పదంలో నడిపించడానికి. ఎందుకంటే ఈరోజు మాస్టర్ ప్లాన్ అనేది చేసినాక ప్లాన్ చేసి వదిలిపెడితే సరిపోదు, దానికి ఒక ఫైనాన్షియల్ మనకు సపోర్ట్ అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి అది ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఇస్తారు అనే దాని మీద కూడా మేము ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటా ఉన్నాము. ఒక ప్యాకేజీ రూపంలో ఇస్తారా, లేకపోతే గత ప్రభుత్వం అయితే 300 కోట్ల చొప్పున పెట్టింది కానీ ఎక్కడా కూడా ఒక స్ట్రక్చర్ అంటూ కట్టలేదు. ఎవరికి వాళ్ళు పంచుకొని సీసీ రోడ్లు, డ్రైన్లు అట్లా చిన్న చిన్న పనులు చేసి మేము మాస్టర్ ప్లాన్ ఏదైతే వెయ్యాలనుకుంటున్నామో మాస్టర్ ప్లాన్ కు నిధులు కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ నిధులను ఏ విధంగా సమకూరుస్తారు అనే దాని మీద కూడా మేము వారిని అడగడం జరుగుతుంది. వారు మన బడ్జెట్ లో పెడతారా, లేకపోతే ఒక ప్యాకేజీ లాగా పెడతారా, ఏ విధంగా పెడతారు అనేది కూడా వారి నిర్ణయానికి మేము వదిలేసి మాకల్లా కావాల్సింది వరంగల్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే
అభివృద్ధి చేస్తారో ఆ విధంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్ళడం, ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ టు వరంగల్ అనేది కూడా వారి నిర్ణయంలో ఒక భాగం. ఇవన్నిటినీ కూడా వారితోటే రేపు డిస్కస్ చేసి వారి ద్వారానే మేము ఫైనలైజ్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తర్వాత కార్యక్రమాన్ని కార్యాచరణ రూపంలో పెట్టి వరంగల్ను మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరము కలిసికట్టుగా అధికారుల సహకారంతో మేము శాసనసభ్యులు అందరము, మేయర్ గారు అందరము, ఎంపీ గారు అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహకారంతో అధికారుల సహకారంతో వరంగల్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. సాయంత్రం అంటే 4:45 షాపర్ వెళ్ళే వరకు ఉంటాం. షాపర్ ఒకవేళ మీటింగ్లో ఏమైనా లేట్ అయితే కానీ నాకు తెలీదు, టైంను బట్టి బై రోడ్ వెళ్తారనుకుంటా. 100% అయితే షాపర్ మీద వెళ్ళడానికి మాకు ఇప్పుడు ఉన్నటి వరకు ఇన్ఫర్మేషన్. మేడం, గత ప్రభుత్వంలో మడికొండ ఐటీ కారిడార్లో కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేశారు. భూములు కూడా కొంతమందికి దగ్గరికి కావాల్సినటువంటి వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారు. దాని మీద ఆ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఐటీ కారిడార్ను ఎట్లా అభివృద్ధి పరచబోతున్నారు? మా నోటీస్కి గత ప్రభుత్వంలో జరిగిన ఏ అవకతవకలున్నా కూడా మేము అన్ని కూడా ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎంక్వైరీ జరిగిన తర్వాత అంతా సాఫీగా ఉన్నదంటేనే ముందుకెళ్తాం. లేదు అంటే తగిన చర్యలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా, అవినీతి జరగకుండా ఏ కార్యక్రమాన్నైనా ఈ ప్రభుత్వం ఉంది. మేడం, మీరు చాలా అంశాలు పెట్టారు. హలో మేడం, మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఒకటి సీరియస్గా, తర్వాత 54 ఏళ్ళు అయింది మేడం మనకు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యి 1970. మళ్ళా మీరు 3 నెలలు అంటే నిజంగా మీరు కాన్ఫిడెంట్గా సీరియస్గా పనిచేస్తే మాత్రమే, ఆ ఇచ్చే ఏజెన్సీ సీరియస్గా పనిచేస్తే మాత్రమే అది అవుతుంది మేడం. అందుకే మేము టెండర్ పిలిచి ఎక్స్పీరియన్స్డ్ ఏజెన్సీలను తీసుకొని వాళ్ళతో టైం బౌండ్ తీసుకున్న తర్వాతనే ఎవరు లోయెస్ట్ ప్రైస్ లో వస్తారో వాళ్ళకే మేము అగ్రిమెంట్ ఇస్తాము అనేది మేము ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అది ముఖ్యమంత్రి గారి చేతిలోకి వెళ్ళినాక వాళ్ళే తీసుకుంటారు. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. మాకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారే ఇంట్రెస్టింగ్ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ 100% లేదని తెలియజేస్తాం. ఎందుకంటే అప్పటికెప్పుడో ప్లాన్ చేసుకొని ఇప్పుడు కట్టుకుంటే ఉన్నదాన్ని ఖరాబ్ చేసుకోవడం తప్పితే మనకు వచ్చే అందుకే మంచి మాస్టర్ ప్లాన్. ఎవరింటి ముందట వాళ్ళు వైడనింగ్ చేస్తున్నారు, ఎవరింటి ముందట వాళ్ళు మోరు చదువుకున్నారు. దయచేసి కొద్దిగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ మామూలు ఎయిర్పోర్ట్ మీద కూడా అది చెప్పాము. అది ఆల్రెడీ కొంత ల్యాండ్ ఆల్రెడీ ఉంది, వెటర్నరీ ల్యాండ్ రైతులకు ఇచ్చి రైతుల ల్యాండ్ మనం తీసుకోవాలి. అయితే రైతులు ఏమంటున్నారంటే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, కానీ మేము కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ ఇచ్చి మేము కల్టివేషన్ లేని ల్యాండ్ తీసుకొని మళ్ళీ మేము కల్టివేషన్ చేసుకోవాలంటే మాకు ఖర్చు అవుతుంది, మాకు ఆ ల్యాండ్కు కల్టివేషన్కు చేసుకునేంత ఖర్చు అన్నా ఇవ్వండి, మీరు కల్టివేషన్లో తీసుకొచ్చన్నా ఇవ్వండి అని చెప్పాము. అదే మేము మెన్షన్ చేసి రేపు స్లైడ్ కూడా సీఎం గారికి చూపించబోతా ఉన్నాము. సీఎం గారి ఆదేశాల మేరకు అది కూడా మేము టేక్ ఓవర్ చేసి జిఎంఆర్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని మాకు తెలిసింది. ఆ జిఎంఆర్ వాళ్ళకే మేము సీఎం గారితో చెప్పి వాళ్ళకి అప్పచెప్పినట్టయితే త్వరగా అది కంప్లీట్ చేసుకొని వాళ్ళు మనకి రన్నింగ్లోకి తీసుకొస్తారు. కాబట్టి అది కూడా రేపు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, అసలు మెయిన్ ఇంపార్టెంట్ అది వారు ఫస్ట్ చెప్పింది ముఖ్యమంత్రి గారు. అది 100% ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. 100% దాన్ని కూడా త్వరలోనే వర్కింగ్ లో కండిషన్లోకి తీసుకురావాలని ప్రయత్నం ఓన్లీ కూడా
అది టెక్నికల్ గా అధికారులు అందరు కూర్చున్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని మాట్లాడి ఇది ఇంప్లిమెంట్ కాలేదనుకోండి, ఆ రోజు మంత్రి గారు మీరు ఇట్లా అన్నారు కదా, ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం తీసుకున్నాక మాట్లాడితే బాగుంటుంది. మీరు అడిగారు కదా నేను ఆన్సర్ చేయాలి కదా అని చేస్తే రేపు దానికి ఇంకా కొన్ని ఏమైనా టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఏదైనా కూడా అందరూ సామూహికంగా కూర్చున్న తర్వాతనే ఒక నిర్ణయం అనేది ఉంటుంది. అది ఎట్లా జరిగింది అనేది, ఎందుకు జరిగింది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది మేమందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చేయడం జరుగుతుంది. అంటే గ్రేటర్ వరంగల్ సంబంధించి సిటీ పెరుగుతుంది, హైదరాబాద్ తర్వాత వరంగల్ సిటీ పెరుగుతుంది. సేమ్ టైంలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సంబంధించి కూడా మెట్రో లైన్ రావాలనేది కూడా చాలా రోజులు ప్రజలు ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెంచాలనేది, తర్వాత ఇంటర్నల్ రోడ్కి సంబంధించి కూడా డెవలప్మెంట్. సేమ్ టైం హన్మకొండ బస్ స్టాండ్కి సంబంధించి చాలా ఏళ్ళుగా ప్రతిపాదన చేస్తున్నారు. అక్కడ ప్లాట్ఫామ్స్ కూడా సరిపోవడం లేని పరిస్థితి. వర్షాకాలం వస్తే మొత్తం హన్మకొండ బస్ స్టాండ్ అంతా కూడా మునుగుతుంది. చాలా సందర్భాల్లో గత ప్రభుత్వం అయితే ఎన్నోసార్లు చూపెట్టింది, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, దాంట్లో ఒక అడుగు కూడా ముందు పడలేదు. రేపు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సీఎంఓలో రికార్డ్ అయ్యే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము. దశల వారీగా అన్నిటినీ కూడా మేము పరిష్కరించడానికి కృషి చేస్తాము. ఉదాహరణకి ఈరోజు వరంగల్లో ఒక మార్కెట్, కూరగాయల మార్కెట్ ఉంది. ఓన్లీ చుట్టూ షెడ్స్ ఉన్నాయి, మధ్యలో అమ్ముకునే వాళ్ళు మాత్రం కింద కూర్చొని వాళ్ళకు ఎండకు ఎండుతూ నీడకు తడుస్తూ ఈరోజు వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు. దానికి కూడా మేము పైన షెడ్ వేయాలనేది మేము ఒకటి ప్రపోజల్ ఈరోజు డిస్కస్ చేశాం. దాని పక్కనే గత ఎమ్మెల్యే గారు అసలు ఒక ప్లాన్ అంటే లేకుండా ఫ్రూట్ మార్కెట్ 3-4 షేర్లలో ఫ్రూట్ మార్కెట్ కడతారు అనండి. ఎవరన్నా ఒకటే షేర్లో కడతారు. మామూలుగా లోపల ఉన్న కూరగాయల వాళ్ళే లోపల ఉండగా బయట వచ్చి పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ మా షాప్లోకి రావాలి. అట్లాంటిది అది కూడా మేము ఆపేసి దాంట్లోనే మళ్ళీ నాన్ వెజ్ మార్కెట్ కూడా 2 కలిపి పెట్టారు. ఫ్రూట్స్ నాన్ వెజ్ పెడితే ఎవరు కొంటారండి, నాన్ వెజ్ తినని వాళ్ళు. అందుకని దాన్ని బైఫార్కేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో రేపు ఇవ్వబోతా ఉన్నాము. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు మీతో చర్చించిన ప్రతి అంశాన్ని కూడా రిటర్న్ లో వారికి ఇవ్వబోతా ఉన్నాం. ఫాలో అప్ చేసుకుంటూ 100% అన్ని సమస్యల పరిష్కారం లేదు. అందుకంటే ఒకటేసారి ఎవ్వి కూడా కాదు, మీకు కూడా తెలియదు కాదు. దశల వారీగా అన్నిటిని కూడా పరిష్కరించి మొత్తానికి గత వరంగల్కి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వరంగల్కి చేయడం తప్పకుండా చూపిస్తాం. ఎజెండాలో ఎన్ని అంశాలను చాలా విన్నట్టుంది. లేదు, ఇప్పుడు నేను ముందు చెప్పినవి ఉన్నాయి కదా, ఇది 7-8 వాళ్ళ దగ్గర నుంచి వచ్చినది. స్మార్ట్ సిటీ ఒకటి, మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటి, ఎయిర్పోర్ట్ ఒకటి, వరంగల్ మాస్టర్ ప్లాన్ ఒకటి, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, మామ్నూర్ ఎయిర్పోర్టు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కాళోజీ కళాక్షేత్రము, ఇంకొకటి మహిళా శక్తి. మేమేమో ఇవి అడుగుతున్నాం, డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాకు కావాలి అని మేము అడుగుతున్నాం. మిగతాది ఇప్పుడు ఏదైతే ఆయా జిల్లాలలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. జాయిన్ చేసుకునే క్రమంలో దీపాదాస్ మున్సి చెప్పింది, ఆ జిల్లాలో ఉన్న నాయకులను గౌరవపరుస్తూనే వాళ్ళని సమాచారం ఇస్తే జాయిన్ చేసుకుంటాం అంటున్నారు. మన జిల్లాకు సంబంధించి కూడా ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఒక చర్చ జరుగుతుంది. వస్తే లేదండి, అది మేము క్లారిఫై చేసుకున్నాము. అటువంటిది ఏమీ జరగట్లేదు. వారికి అలవాటు, ఎందుకంటే అట్లా మీటింగ్లు పెట్టడము, ఎదుటి వాళ్ళని ఆయనకి ఏదో ప్లస్ గా మాట్లాడుకోవడము, ఆయన అందరు పిలుస్తాను, లేకపోతే పార్టీలే అనే పద్ధతిలో ఆయన పిలుస్తాను, ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటాను. అవన్నీ కూడా పగటి కళ్ళలే, అట్లాంటిది ఏమీ కూడా జరగదని నేను ఖచ్చితంగా స్వాగతిస్తారా? లేదండి, ఆయన రాడు, మేము రానిస్తాము, సీఎం గారు తీసుకోరు, మాకు అవసరం కూడా లేదు. అటువంటి వాళ్ళతో మాకు ఒరిగేది కూడా ఏమీ లేదు. మేడం ఒక నిమిషం మేడం, గత ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించింది. ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం పట్ల ఏది ఇళ్లసాలు ఇవ్వడం పట్ల లేదండి. నేను ఆల్రెడీ మా నోటీస్ లో ఉన్నాయి మీ సమస్యలు. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడా కూడా వెనుక దగ్గర మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. రేపు దానికి అనుబంధంగా మేము గతం తీరుగా ఇళ్లలో కూర్చొని వైఫై చెప్తాం, అవి పెట్టి కూర్చోవద్దని చెప్పాలి. మేడం మేము బరాబర్ మీ ఇళ్లలో కూర్చొని మేడం గౌరవించి మీకు చెప్పకుండానే మీకు గౌరవించి చూపించే బాధ్యత మాది. ఒక్క నిమిషం సాయి మేడం, రేపు మాకు ఒక 7-8 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చి సపరేట్ గా ఇచ్చి మా సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశాన్ని
మీరు రేపు కల్పించండి. బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఒకరికి ఇచ్చి మళ్ళీ ఒకరికి ఇవ్వకపోతే బాధపడతారని వాళ్ళందరినీ కూడా మేము హైదరాబాద్ వస్తే కలవమని చెప్తాము. ఎందుకంటే సీఎం గారు 24 hours అవైలబుల్ ఉంటున్నారు. మీ మీడియా మిత్రులకు మాత్రం ఇక్కడ రిప్రజెంటేషన్ సార్ మేము అందరం ఉమ్మడిగా వచ్చిస్తాం మీకు ఆ సమస్య లేదు. ఎవరు వస్తారో రిప్రజెంటేటివ్ వస్తుంది. సెలెక్ట్ చేసుకొని ఎక్కువ మీ అన్ని సమస్యలను కూడా నోటీస్. ఒక 10 minutes మేడం, ఓన్లీ 10 minutes ఇచ్చింది టైం. ఇక్కడే మాట్లాడిస్తాం మేము, ఇక్కడ ఉంటుందా? ఉంటుందని అనుకుంటున్నాం. మాక్సిమం వారితోటే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తాం అనుకుంటున్నాము. మరి టైంను బట్టి వారి అవకాశం ఉంటే వాళ్ళకి ఆయనే మాట్లాడతారు.